ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. ఓకే, బిఫోర్ ఐ స్టెప్ ఇంటు ద వర్డ్ ఆఫ్ గాడ్, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. దిస్ ఈజ్ రెవరెండ్ Stevenson, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. Today also I am going to deliver the word of God in Telugu language, so kindly bear with me. Let's turn our Bibles to the first epistle of Saint Paul to Corinthians, chapter 11, verses from 23 to 32. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 32 వచనం వరకు మనం చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు తోడుగుండి నడిపించారు. మీ వాక్యంలోకి అడుగు పెడుతున్నాం. మీ మాటలు మాకందరికీ బోధించమని మమ్మల్ని మీ దయగల స్థాయికి అప్పగించుకుంటూ క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఈరోజు మనం చదువుకున్న వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 32 దాకా. చాలా సార్లు నేను విశ్వాసులను చూశాక ఎందుకో నాకు 2 రోజుల క్రితమే ఈ వాక్యం చక్కగా వివరించాలి అనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే వారు వాళ్ళ తప్పుడు ఆలోచనల నుంచి బయటికి రావాలి. అర్థమైందండి? అది ఇక్కడ బాప్టిజం తీసుకున్నా, ఇక్కడ బలార్థం తీసుకున్నా, కాబట్టి వేరే చోట ఏం తీసుకోకూడదు. ఇలాంటి దరిద్రపు, దానికంటే కష్టమైన తెలుగు పదం ఇంకేదన్నా ఉందో నాకు తెలియదు. ఇలాంటి దరిద్రపు ఆలోచన పోవాలి. ఇలాంటి పదజాలాలు వాడితేనే నాకు తెలిసి విశ్వాసులు మారుతారనిపిస్తుంది. ఓకే, సులువుగా చెప్తేనేమో అర్థమవటం లే, సుకుమారంగా చెప్తే అర్థమవటం లే. ఇలాంటి పదజాలాలు వాడితేనే ఓకే. అందుకని మీకు తెలుసా ఎవరు ఆయన పేరు? ఆయన పేరు ఏం పేరు చెప్పాలి? ఆ ప్రవక్త పేరు చెప్పి 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 సిగ్గుమాలిన జనులారా అనే పదం వాడారు. ఎవరైనా? జెఫన్యా. ఎంతకాలం అయ్యా బాబు మీకు చెబితే, ఇంకెంతకాలం మీరు బైబిల్ని అర్థం చేసుకోకుండా సంవత్సరాల తరబడి చర్చికి వెళ్తారు? ఇంకేం అర్థమైంది మీకు అంటున్నా. ఓకే, ఏంటో పాస్టర్ గారు పోయినసారి కూడా అలాగే చెప్పారు, వాక్యం ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నారంటే చెప్పి 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 నాకు కూడా విసుగొచ్చేస్తుంది. అర్థం చేసుకోరే, కళ్ళు మూసుకున్నాక నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ తీసుకోకూడదు. మళ్ళా ఎవరు చెప్పారు మీకు? నాకు అర్థం అవటంలే. అందుకనే ఈ వారం కూడా కొద్ది కఠినంగానే ఉంటుంది నా వాక్యం. ఓకే, ఏమనుకోవద్దు, కానీ ఇది బైబిల్లో ఉన్నది ఉన్నట్టు మనం నేర్చుకోవాలి. లేనిది ఉన్నట్టుగా నేర్చుకోవద్దు, ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకుంటే చాలు. ఓకే ఓకే, మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 32 వచనం వరకు మనం చదువుకున్నాం. ఓకే, మనము టైటిల్ ఏం పెట్టుకోవచ్చు అంటే ద లార్డ్స్ సప్పర్, అంటే బలారాధన లేదా ప్రభు యొక్క చివరి. ఓకే, ద లార్డ్స్ సప్పర్ అండ్ ద లాస్ట్ సప్పర్. ప్రభు రాత్రి భోజనము, ప్రభు యొక్క చివరి రాత్రి ఆ భోజనం. రేదిట్లోని మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు. ఓకే, బాప్టిజం తీసుకున్న ప్రతి వ్యక్తి ఏం చేయాలట? బలారాధనని తీసుకోవాలి. అర్థమవుతుందా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తున్నారు. ఓకే, ఏది ఏమైనా కొంతమంది ఏమో నెలకు ఒకసారి బలారాధన, కొంతమంది 2 వారాలకు ఒకసారి, కొంతమంది 6 నెలలకు ఒకసారి, కొంతమంది మరీ దారుణం సంవత్సరానికి ఒక్కసారి, ఇంకా కొంతమంది ఏమన్నట వారానికి ఒకసారి. అసలు బైబిల్ గ్రంథంలో ఏముంది? బైబిల్ గ్రంథంలో అయితే మీరు రోజు కదండి. ఎందుకని అంటే ఎక్కువ మంది ఉన్నారని ఆదివారం సమయం చాలటం. అసలు ఆదివారం ఎవరిది? మొత్తం ఇచ్చాయి రోజంతా చేయి ప్రతి వారం. మళ్ళీ చాలటం లేదు, ఇక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్తాను అందుకని ఇవ్వటం లేదు, సంవత్సరానికి ఒకసారి ఇస్తానని ఈలో పైన బకెట్ తంతాడు.
బైబిల్ నేను అదే అంటున్నా, బైబిల్ని మీ ఇష్టానుసారంగా మార్చొద్దు. అంటే మా పాస్టర్ గారు ఇలా చెప్పారు, ఆయనకు వాక్యం తెలీదు. నువ్వు వాక్యం చదివితే నీకు తెలుస్తుంది. మీరు అసలు చదివితేగా. కళ్ళు ఇలా మూసుకున్నా ఒకళ్ళు ఆ లోపలికి వెళ్ళాలంటే ఒకళ్ళు ఇటు వెళ్ళిపోవటం నాకే సిగ్గేస్తుంది. అందుకనే కొద్దిగా ఈరోజు కూడా కొద్దిగా కఠినంగానే ఉన్నా ఏమనుకోవద్దు, అర్థమవుతుందా? ఇక నేనేం చేయాలంటే కళ్ళు తెరిసే చెప్పాలి, ఆవిడ ఎవరు లెగరు. ఓకే, ఈరోజు ఏంటంటే మన టైటిల్, ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ దిస్ మార్నింగ్ ఈస్ ద లార్డ్స్ సప్పర్ ఆర్ ద లాస్ట్ సప్పర్. ఓకే, ద లాస్ట్ సప్పర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చివరి రాత్రి భోజనం. ఇక్కడ చక్కటి మాట ఉంది. ఒక 24వ వచనం చదువుదాం, చూడండి. 24వ వచనం, దానిని విరిచి ఇది మీ ఎవరి కొరకు? అది చెప్పేది ఎవరైనా యేసయ్య. ఇది ఎవరి కొరకు? మీ కొరకు. అంటే ఎవరు? హూ ఇస్ దట్ మీ? మనమే. నేను కళ్ళు తెరిసేసరికి అక్కడ మనం ఎవరు లేరుగా. ఉంటున్నారండి స్త్రీలు అనుకోండి, ఆ స్త్రీల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి వాళ్ళు వెళ్తారు. పురుషులకి ఏమైంది అంటున్నా, ఇంకెందుకు అంతకంటే లోతుకు చెప్పకూడదు, కానీ సిగ్గు కూడా చెప్పడానికి, కానీ సిగ్గు విడిచి చెప్తున్నా. ఎందుకు వెళ్ళిపోతున్నారు అలా? ఎవరి కొరకు ఇది? ఎవరి కొరకండి? ఒక వివాహం చేసుకున్నారు. ఓకే, ఆ వివాహం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, అక్కడ 1000 మంది భోజనాలు ఉన్నాయి. ఎవరి కొరకు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గురించే. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గురించి కదా, ఎవరి గురించి అండి? మీ గురించే, మీ గురించే, మీ గురించే. బట్ వేర్ ఆర్ దే? మీ ఆర్ నాట్ దేర్. ఆ మీ అనే వాళ్ళు అక్కడ లేరు కదండి. అందుకని మేము ఏం చేయాలంటే కళ్ళు తెరిచి ప్రార్థన చేయాలి. అప్పుడు ఎవరు కూడా రూమ్ లోపలికి వెళ్ళరు, ఇటు వెళ్ళరు. దాన్ని మూసేయండి సార్, వచ్చాయి. ఇది నవ్వులాట కాదండి, శాపం. అర్థమవుతుందా? నేను మీకు నవ్వుతూ చెప్తున్నా కానీ శాపం అది. మీరేమనుకుంటున్నారు? తమాషాలు చేస్తున్నారు. ఇది ఏంటిది చెప్పండి? దేవుని ఆజ్ఞ లేకపోతే రిక్వెస్టా? మరి ఏం చేస్తున్నాం మనం? ఎందుకని ఇలా చేస్తున్నాం? మీకేం తెలియకపోయినా నన్ను అడగండి, నేను చెప్తున్నానా మొదటి నుంచి? అంటున్నానా లేదా? ఈసారి నుంచి ఎవరైనా అలాగ వెళ్తే ఆ శాపం మీ మీదే, నా మీద రాదు. ఇప్పుడే చెప్తున్నా నేను. అర్థమవుతుందా? అది ఎందుకంటే నేను ఇంతకాలం తెలుసు అనుకున్నాను, కానీ నెమ్మదిగా మనం కూడా అలాంటి వాళ్ళ దగ్గరికే వెళ్తాం వాక్యం అండి. చాలా తప్పండి, అది తప్పు కాదు. పాపం శాపం. ఓకే అండి, దిస్ ఈజ్ గాడ్స్ కమాండ్. దేవుని యొక్క ఆజ్ఞ. ఏమనుంది తెలుసా అండి? టేక్, ప్లీజ్ టేక్ కాదు. ఏమనుంది? దయచేసి, తెలుగు బైబిల్లో చదవండి, దయచేసి తీసుకోండి అని ఉంది కదా. ఎందుకని దయచేసి అని వాడే పదం? అంటే అర్థం ఏంటి? అంతే. పాపం అంటే ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. మరి ఇదేంటిది? ఆజ్ఞ. అంతేనా? ఓకే. కాబట్టి దిస్ మార్నింగ్ ఆర్ క్యూబ్, ఇంగ్లీష్ లెటర్లో ఆర్ క్యూబ్, 3 ఆర్లు. ఓకే ఓకే. ఫస్ట్ వన్ చూడండి, 24వ వచనం చదవండి. 24, 25 వచనాలు చదవండి. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు. ఓకే, 25వ వచనం కూడా ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా. ఓకే, ద ఫస్ట్ ఆర్ ఈస్ రిసీవ్ మీ. టేక్ అంటే అక్కడ అర్థం ఏంటంటే రిసీవ్ మీ, అంతేనండి. రిసీవ్, టేక్.
నన్ను తీసుకోండి, రిసీవ్ మీ. ఎక్కడ రిసీవ్ మీ? అక్కడ ఎవరు లేరు రిసీవ్ చేసుకోవడానికి కదండి. ఎటువంటి పరిగెడుతున్నారు. ఇప్పుడు ఎవరెవరికి వాళ్ళయి కూర్చొని ఒకదాని తర్వాత ఒకటి నేనే తాగాలి, అంతే కదండి. దాని అర్థం అంతేగా. అది ఎంత గ్రేవ్ మిస్టేక్ కదే, సిన్. ఎవరైతే ఇక్కడి నుంచి అలా చేస్తున్నారో అది మీరు తెలుసుకోవాలి. ఓకే, అది తెలియని వాళ్ళు మన చర్చకు వస్తానికి ముందే చెప్పాలి మీరు, ఇది తప్పు కాదు, పాపము. ఎందుకంటే యు ఆర్ డూయింగ్ థింగ్స్ అగైన్స్ట్ గాడ్. నీవు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు. When God says do it, that's all. When God says take it, that's all. No more questions. ఇక్కడ ఏమనుంది? అక్కడ 23వ వచనంలో take it. This is for you, this is not for me. ఇది మీ కొరకు, ఇది నా కొరకు కాదు. నన్ను నేనే తిన్నా. మీరు అందరు వెళ్ళిపోతే మరి ఏం చేయాలి చెప్పండి. నాకు ఈ వాక్యం మీకు ఇంతకాలం అర్థమైందేమో అనుకున్నా నేను. నాది కూడా తప్పు ఉంది అనుకుని నేను సర్లే చదివేయండి తినేద్దాంలే అంటాడు. ఒక్కొక్కళ్ళు చక్కగా లేచి వెళ్ళిపోతున్నారు. పోయిన ఆదివారం కూడా ఒక ఆయన లేచి వెళ్ళిపోయాడు, ఎవరో తెలియాలి. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి రావాలంటే మరి వాళ్ళ పక్కటెంపుకు చెప్పాలి. అర్థమవుతుందా? ఓకే, కాబట్టి జాగ్రత్త గమనించండి. టేక్ అంటే ఫస్ట్ ఏంటట, రిసీవ్ మీ, నన్ను తీసుకో. దేవుణ్ణి తీసుకోవడం ఎంత అదృష్టం అండి, అంతేనా? దేవుణ్ణి నిజంగా మనం తీసుకోవటం అనేది చాలా అదృష్టం. ఇందాక పాస్టర్ గారు చక్కగా చెప్తూ ఉన్నారు కదండి. ఓకే, యెషయా నుంచి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదు వంశం నుంచి ఎవరు వచ్చారు? ఓకే, దావీదుకి కుమారులు ఉన్నారు. ఆ కుమారులు అబ్షాలోము కుమారుడు. ఆయన తండ్రికి ఎదురు తిరుగుతాడు. అప్పుడు దావీదు అడవులకి పారిపోతాడు. అప్పుడు బార్జిలా అనే ఒక వ్యక్తి సహాయం చేస్తాడు. ఆ బార్జిలా అనే వ్యక్తి సహాయం చేసినప్పుడు దావీదు మళ్ళీ రాజు అయ్యాక బార్జిలాని, నువ్వు నాకు సహాయం చేసే కాటు మా ఇంటికి రా, నేను చక్కగా చూసుకుంటానంటాడు. అప్పుడు బార్జిలా ఏమంటాడట, నేను ముసలోడిని అయిపోయే, ఇక నువ్వు నాకు సహాయం చేసినా చేయకపోయినా ఒకటే, మా అబ్బాయి ఉన్నాడు ఆయనకి సహాయమో చేయండి. అప్పుడు అక్కడ ఏదట, రూతు వాడు చేసిన ఆ యొక్క ఉన్న ఇంటినే ఏమైందటండి, ఆ యొక్క ఒక శత్రము, ఆ శత్రమే ఈ శత్రం. మీకు గుర్తయితా? పురంజచ్చా మనసులాయో మాలుమాయ్ నై మాలుమాయ్. ఓకే, కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చెబుతున్నది ఎన్ని మాలలు కాకపోతే అదే ఒక సమస్య. మాలలు కాకపోతే ఏమవుతుందట, ఇదే సమస్య. దేవుని యొక్క వాక్యములో ఫస్ట్ వన్ ఏంటంటే, జీసస్ సెడ్ టేక్ మీ, రిసీవ్ మీ, ఐ యామ్ రెడీ బట్ యు ఆర్ నాట్ రెడీ. నేను సిద్ధమే కానీ నువ్వు సిద్ధంగా నన్ను తీసుకొని తినవయ్యా. ఎంత చక్కటి మాట అండి. బలవంతం కాదట, ఆయన ప్రేమపూర్వకంగా అంగీకారంగా చక్కగా చెబుతున్నాడు. దేవుడు పెట్టిన రూల్ని దానికి వ్యతిరేకంగా వెళ్ళటానికి who are you to do like that? And who are you to change the word of God as you like? మనము ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మార్చడానికి ప్రయత్నము చేయకూడదు. మా పాస్టర్ గారు, ఆయన పాస్టర్ సోని పాస్టర్ గారు, ఆయన ఏం చెప్పాడు ఆయన అంటున్నా, దేవుని వ్యతిరేకంగా చెప్తే నువ్వు ఎలా కూరుకున్నావు? ప్రకటన గ్రంథాలు ఏమనుంది? దీంట్లో వాడు తీసేసిన వాడు కలిపిన, నువ్వంటే ఒకటి చాలా కలుపుతున్నావు, చాలా తీసేస్తున్నావు. లేదండి మన ఇష్టానుసారంగా అంటే శాస్త్రుల పరిచయాలు కూడా అంతే. అసలు ఎన్ని ఆజ్ఞలు అండి? 10 ఆజ్ఞలు. దగ్గర 600 చేశారు ఎవరు? శాస్త్రుల పరిచయాలు కలిసి. 10కి ఎన్ని కలిపారు? 590 కలిపేశారు.
అందుకని ఇజ్రాయేల్ జనాంగం యూదులు వాటిని పాటించలేకపోయేవాళ్ళని. అక్కడ దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు ఏంటి, వీళ్ళు కలిపిన 590 ఏంటంటే మళ్ళీ ఆజ్ఞలు కలుపుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన్ని ఆజ్ఞలు పాటించండి, ఎక్కడ పాటిస్తాం? 10 ఆజ్ఞలనే మొయ్యలేకపోతున్నాం, మళ్ళీ ఇంకా కలిపి మొయ్యమంటే ఎక్కడ మోస్తాం మనం అంటున్నా. ఇది చేయలేమా? మీరు బాప్టిజం తీసుకున్నారు, తర్వాత ఏం చేయాలి? బలార్దన పాల్గొవాలి కదండి. ఎందుకు అలా లేచి వెళ్ళిపోతున్నారు? ఎవరు చెప్పాడు మీకు అది? ఆయన చెప్పాలి, బుద్ధిలేని మాస్టర్ గారా అని. ఏం చెప్పాలి మీరేంటి వాక్యాన్ని వ్యతిరేకంగా వెళ్తున్నారు? అసలు మీరు చదువుతేగా, మనకు చదవం, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చెప్తుంది ఊపుకుంటూ వెళ్ళిపోవటమే కదండి. ఓకే, అక్కడే తీసుకుంటారు. మీరు ఇప్పుడు అమెరికా వెళ్ళారు, ఆదివారం వచ్చిందా, ఇప్పుడు ఏం చేయాలి అంటే శుక్రవారం బయలుదేరి ఇండియాకి వస్తారా? ఏంటిది నాకు అర్థం కావటంలే. ఇప్పుడు నాకు మా అన్నయ్య గారు బాప్టిజం ఇచ్చారు, సింగరాజు గారు. ఇప్పుడు ఆయన లేరు, ఏం చేయను? పరలోకం వెళ్ళినా రోజు బుధవారం బయలుదేరి, అంతేనండి, బుధవారం బయలుదేరి అన్నయ్య నువ్వు నాకు బాప్టిజం ఇచ్చావు, బల్లారు నీ దగ్గర తీసుకుంటానని విమానం ఎక్కి వెళ్ళాలి. బుధవారం బయలుదేరితే మరి ఆదివారం చేరుకుంటానేమోలే. చేరుకోనా? మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ బుధవారం అవుతుంది, మళ్ళీ వెంటనే బయలుదేరటమే. అదే చెప్తున్నా, ఏంటిది అంటున్నా. దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మీకు ఏం తెలియకపోయినా ఏం చేయాలి? మీరు ఓకే, మీరు చదవండి బైబిల్ని. ఓకే, మీరు అర్థం చేసుకోలేకపోతే ఏం చేట? దైవజనుల్ని అడగాలి. నన్ను ఇక మిందను కదా, మీకు తెలియకపోతే నా నేను వాసి తలపవాలి. అసలు నన్ను కేతాను, మీరు తలుపుతద్దు బేదు, నన్ను కెత్తద్దు బేదు. అసలు బైబిల్ చదివితేరా బోత్ చదువుపోతే ఓడి బాతికెత్తుకు అలాగే క్యాన్స్టమే అర్థమవుతాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఫస్ట్ ఏంటంటే రిసీవ్ మీ. అక్కడ ఏముందటండి? రిసీవ్ మీ అంటే మై ఫ్లెష్ అండ్ మై బ్లడ్. ఒక బీబీ అని చెప్పాలంటే B² లో చెప్పి చూడండి ఫాస్ట్ గారు. అంటే సింపుల్, మై బాడీ అండ్ మై బ్లడ్ B². అది చెప్పడంలో మీరు దెట్లేలండి అంటారు. మై బాడీ అండ్ మై బ్లడ్, నా శరీరం నా రక్తం. ఎవరి కొరకు? మీ కొరకు. కాబట్టి మీరేం చేయాలి? పాస్టర్ గారు కళ్ళు మూసేక నెమ్మదిగా ఏమవ్వాలట, సౌండ్ చేయకుండా ఏం చేయాలి? మీరు చెప్పాలి. అర్థమవుతుందా? అర్థమైందా? గుర్తయితా? పురంజచ్చా? మనసులాయా? ఓకే. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఫస్ట్ ఏంటంటే దేవుని బాప్టిజం పొందిన ప్రతి వ్యక్తి ఆ రోజు ఏ సంఘంలో ఉన్నారు అక్కడికి వెళ్ళాక ఏంటంటే బలారాధన తీసుకోవాలి. ప్రయాణం చేసి మొదలు పెట్టద్దు, అక్కడికి వెళ్ళి తీసుకోండి అనేసరికి అడ్చది అయ్యే పోదు. ఓకే, కాబట్టి దేవుని యొక్క ఫస్ట్ ఈరోజు మనం చూసే మొదటి ఏంటట? రిసీవ్ గాడ్స్ బాడీ అండ్ గాడ్స్ బ్లడ్. ఓకే, అక్కడ రక్తం అంటే నిజమైన రక్తం అని కాదు. ఓకే, ఏంటట? రొట్టె, ద్రాక్షారసం. ఓకే, రెండవ విషయం మనం చూద్దాం. రెండవ విషయం 24వ అధ్యాయం 24వ అధ్యాయం ఆఖరి భాగం చూడండి. ఆఖరి భాగం లేదా మొత్తం చదవండి, లేదా మీ ఇష్టం. దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై. ఏం చేసుకున్నటకై? రిమెంబర్ మీ. రెండవ ఏంటంటే రిమెంబర్ మీ. ఎప్పుడు రిమెంబర్ మీ? నెలకు ఒకసారా? రోజు కాదులే, నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, ఎన్ని రోజులకు ఒకసారి రిమెంబర్ మీ? ప్రతిరోజు.
శిష్యులు అలాగే చేసేవాడు అంటాడు. మీరు అపొస్తలుల కార్యం కానీ చదివితే ఓకే, ప్రతిరోజు రొట్టె విరుచుటయందు కదండి, వాళ్ళు ఒక చోట కూడుటయందు వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతండి? 2:46. ఓకే, యాక్ట్స్, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 verse. వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో ఎలాగ ఎప్పుడెప్పుడు కూడుకొని ఇంటింట రొట్టె విరుచుచు. ఎప్పుడెప్పుడు అంటండి? ప్రతిరోజు. మనం అలా చేయకపోతే వారానికి ఒకసారి చేయకపోతే ఇంకా ఆ వారం కూడా అలా లేచి వెళ్ళిపోతుంటేలా కదండి. అది దిస్ ఈజ్ ఆల్సో గాడ్స్ కమాండ్. రిమెంబర్ మీ, నాట్ ప్లీజ్ రిమెంబర్ మీ. ఏంటండి? ఏంటది ఇది? రిమెంబర్ మీ. నెంబర్ 1, రిసీవ్ మీ అండ్ రిమెంబర్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తావా? మనం చాలాసార్లు ఏదైనా వచ్చాక అదే మీ గురించి ఏనండి, ఇప్పుడే జ్ఞాపకం చేసుకోండి, మీరు ఇప్పుడే వచ్చారు, ఎన్నేళ్ళ ఆయుష్ అంతేనా? ఏంటంటే 100 ఏళ్ళు ఆయుష్ అంటే కదా. మనకు ఆయుష్ రావాలన్నా, ఆరోగ్యం రావాలన్నా మరి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవాలి కదా. 24లో ఉంది, ఓకే, డూ ఇట్ ఇన్ రిమెంబ్రెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. అన్ని జ్ఞాపకం చేసుకుంటాం మనం కదండి. ఏమేమి జ్ఞాపకం చేసుకుంటాం? వచ్చేటప్పుడు సరిగా లాక్ చేసేమో లేదు, అంతేనండి. గ్యాస్ కట్టేమో లేదు, డబ్బులు సరిగా వేసేమో లాకర్లో లేదు, గోల్డ్ సరిగా లాకర్లో వేసేమో లేదు, వేసాం కానీ తాళం వేసేకేసామా, తాళం వేయకముందు వేసామా అంటే, గడేసాం కానీ తాళం వేసి గడేసామా, గడేసాక తాళం వేసామా అంటే అన్ని గుర్తుంటాయి ఎక్సెప్ట్ దిస్ వన్. ఏంటదండి? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట. ఇది చాలా ప్రాముఖ్యం. రాత్రి కూడా మన వాక్యం ఏం చేశాం? నీ మనస్సున నా మాటలు ఉంచుకో. అన్ని మాటలు ఉంచుకొని ఎవరి మాటలు మర్చిపోతాం? అందరికి స్థలం ఇచ్చి సత్రంలో ఎవరు లేరు? దేవునికి. అందుకనే యేసయ్య కూడా అంటున్నాడట, ఓకే, లుక్ అట్ ద బర్డ్స్. ఏంటట? ఏముంది? వాటికేం లేదు, ఉంది. ఓకే, లుక్ అట్ ద ఫాక్సెస్. ఏం లేవు? బొరియలు ఉన్నాయి. ఎవరికి ఏం లేదు? మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదు. రాజులకు రాజు అంటాం, ప్రభువులకు ప్రభు అంటాం, ఈ సృష్టికి కర్త అంటాం. ఎవరినండి? యేసయ్యని, దేవుణ్ణి. ఆ దేవునికి ఏమి లేదట, స్థలము లేదు. చాలా బాధాకరం. ఓకే, కాబట్టి దేవుని యొక్క వాక్యం కారణం ఏంటంటే ఆయనను క్రైస్తవులైన మనమే మర్చిపోతున్నాం. దేవుని నమ్మిన బిడ్డలమైన మనమే మర్చిపోతున్నాం. అలా మర్చిపోవటం మంచిది కాదు. ఓకే, మన నెత్తి మీద మనం ఏం పోసుకుంటున్నాం చెప్పాలి? నీరు కాదు, నిప్పులా. నీరైతే పర్వాలేదు, సబ్బు రాసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మన నెత్తి మీద మనమే నిప్పులు పోసుకుంటాం. కారణము మీకు వాక్యం సరిగా తెలియక, మీకు తెలుసని ఇన్ని సంవత్సరాలు నేను భ్రమలో ఉండటం. అందుకనే రాత్రి చెప్పే కదండి, ఈరోజు తప్పకుండా గట్టిగా ఏమి ఇవ్వాలట? క్లాసు ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు రెండవది ఏంటంటే, దిస్ డూ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ఇది మీరు తప్పకుండా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి అని దేవుని యొక్క వాక్యము అంటుంది. కాబట్టి ఏం చేద్దాం? దేవుని జ్ఞాపకం చేసుకుందాం వద్దా? చేసుకుందామా? ఎప్పుడెప్పుడు చేసుకుందాం? ఎల్లప్పుడూ చేసుకోవాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ.
ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ. ఓకే, బ్రతిమిలాడేకండి, చేయకపోయినా కొద్ది పర్వాలే, నీకు పుణ్యం ఉంటుంది, వచ్చేసి పెడతావు అంటారు కొంతమంది. నాకు వీలవదు అన్నారు అనుకోండి, మంచిదే, వీలవకపోతే దానివల్ల నువ్వు చేయకపోయినా ప్రమాదం ఏమీ లేదు. కానీ ఆజ్ఞాపించక చేయకపోతే, ఓకే, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, మీ పై అధికారి శనివారం కూడా స్కూల్ ఉంది అన్నారు అనుకోండి, పెడితే పెట్టుకొని రా అన్నారు అనుకోండి, అది చేస్తామా? ఏం చేస్తాం మనం? పరుగు, అంతేనండి. ఆటో ఫెయిల్ అయ్యింది, ఆటో ఫెయిల్ అయితే ఇంకో ఆటో, అన్ని ఆటోలు ఫెయిల్ అయితే బండి, ఏదో ఒకలాగా ఏం వెళ్తామట, అక్కడికి వెళ్తాం. ఎందుకంటే ఇది మా పై అధికారి యొక్క ఆజ్ఞ. మరి ఆ పై అధికారి, ఏ పై అధికారి? అందరికి ఆ పై అధికారి ఆజ్ఞను మనం ఏం చేయాలి? పాటించాలా వద్దా? పాటిద్దామా? ఎప్పటి నుంచి? కనీసం ఎప్పటి నుంచైనా పాటిద్దాం. ఓకే, మనము మన ఇష్టానుసారంగా వాక్యాన్ని మార్చడానికి మనకు అధికారము లేదు. లెగిసి వెళ్తున్నాను కూడా డెప్ మీద తగిలించి కూర్చోబెట్టండి, అర్థమవుతుందా? ఎందుకంటే యు ఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ హ్యూమన్ బీయింగ్. నువ్వు ఏ మనిషికి వ్యతిరేకం కాదు. నువ్వెవరికి వ్యతిరేకం అంటండి? దేవుని మాటకు వ్యతిరేకమైతే ఇంకేమైనా ఉందండి? చాలా చాలా చాలా, ఎన్ని చాలాలు? నెంబర్ ఆఫ్ చాలాస్, అర్థమవుతుందా? కాబట్టి మీరు బారు మాడకూడదు, దేవుడు బాతన్న కెత్తుకు దాని ప్రకారం మీరు తుంగవాలి. తుంగకుండా మీ ఇష్టానుసారం తుంగకూడదు. అలా తుంగుతారు అనుకో, దేవుడు కోపర్తో కిసుగుండా తరితారు, దగ్గర కిసుగుండా తరితారు అంటే నరకంలో పడతారని, అర్థమవుతుందా? మనని కిసుగుండాతకు అందుకోడు, మన జత వారు కూడా కిసుగుండాతకు అనుకున్నా మనడే ఓడవాలి, మనమే చూడాలి, అర్థమవుతుందా? కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ఏముందటండి, మనము దేవుణ్ణి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకోవాలి, అర్థమవుతుందండి? ఎందుకంటే మనల్ని నిత్యము ఈరోజు అనేక మంది లోకాన్ని విడిచి వెళ్ళినా మనం ఇంకా సజీవులకు ఇలా నించొని కూర్చొని మాట్లాడుతూ ఉన్నామంటే ఆయన యొక్క కృప, దేవుని యొక్క కృప అండి. దేవుని కృప లేకపోతే మనమేమీ చేయలేము. మన భోగభాగ్యాలు కానీ, మన బలాలు కానీ కదండి, మన ధనము కానీ కదండి. వాక్యములు దేవుడు అంటున్న మాట ఏంటో తెలిసి, ఇజ్రాయేల్ జనాంగము వేరే సైడ్కి వెళ్తూ ఉంటే, వేరే వాళ్ళని పూజిస్తూ ఉంటే దేవుడు అని చూసి నవ్వుతున్నాడట. సర్లే వెళ్ళండి, వాళ్ళు ఎలా మిమ్మల్ని రక్షిస్తాను నేను చూస్తానని నవ్వుతున్నాడట. వాళ్ళు రక్షించలేకపోయారట, దేవుడు నవ్వుతున్నాడు. ఎందుకని? ఎవరిని మర్చిపోయాం? అది యూ హ్యావ్ ఫర్గాటెన్ మీ. నేను మర్చిపోయావు, నువ్వు నన్ను మర్చిపోయావు కాబట్టి సర్లే ఏం చేస్తాడో చూద్దామని నేను కూడా చూస్తూ, అవును ఏమైంది? ఆస్క్ యువర్ మనీ, లెట్ మీ సీ వెదర్ యువర్ మనీ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. నీ డబ్బు కానీ నీకు సహాయం చేస్తుంది నన్ను చూడండి. చేస్తుందండి? చేస్తుందా? అది చేయదు. కాబట్టి దేవుని యొక్క వాక్యములు, దేవుడు మనకు చెబుతున్న మాటలు ఏంటి అంటే, రెండవది ఏంటంటే, రెండవ ఆరేట, డూ ఇట్ ఇన్ రిమెంబర్స్ ఆఫ్ మీ, రిమెంబరెన్స్ ఆఫ్ మీ. కాబట్టి రెండవది రిమెంబర్ మీ. ఒక మూడవ చూద్దాం, చూడండి 31 అలాగే 32 వచనాలు. అయితే మనలను మనమే తీర్పు పొందకపోదుము. ఓకే, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఓకే, 28వ వచనం చూడండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని తను తాను పరీక్షించుకొని ఆ రొట్టెను తిని త్రాగవలెను. 29 ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అని మీరు బయటికి వెళ్ళిపోతున్నారంటే ఏదో పాపం చేశారని మీరే నాకు చెప్తున్నారు, నేను చెప్పటంలే. మీకు అర్థమవులేదా? వాక్యం అర్థమైందా?
మీరు నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతున్నారంటే నేను పాపం చేశాను పాస్టర్ గారు అని ఇండైరెక్ట్గా నాకు చెప్తున్నారు. అసలు ఆయన పాపం చేసినాడు బయటికి వెళ్ళిపోనీలే, పాపం చేసినాడు తీసుకోకూడదని. నా మాటలు కాదండి, అక్కడ మీరు ఆ వాక్యాలు అర్థం మీరే అలాగే ఉందా? ఓకే, లెట్ మీ ఆస్క్ మై ఇంటర్ప్రెటర్. తెలుగు బైబిల్ ఏమని ఉంది? అలాగే ఉందండి. అంటే ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్ అనువతి అని ఉంది, మళ్ళీ మీ బైబిల్ తెలుగు బైబిల్ ఎలాగుందా అని కదా. ఎందుకు మీరే బయటపడతారు అనవసరంగా? మేము పాపం చేసాం బయటికి వెళ్తున్నాం, పాపం చేసాం బయటికి వెళ్తాం. నిజమే, పాపం చేసినప్పుడు బయటికి వెళ్ళాలి. ఎక్కడికి నుంచి? పరలోకం నుంచి. ఆ బయట అంటే ఏ బయట? అది అవన్నీ మళ్ళీ మీరే చెప్తారు, కానీ మరి చక్కగా లేచి వెళ్ళిపోతారు. వై ఆర్ లెగ్సింగ్ అండ్ గోయింగ్? భారతీయది బయటకంతే. దేవుడు తిన్నిత్తు బేనర్ గురించద్దు, మీ గురించే, మన గురించే. మరి మనడు తిన్నిపోతే బేనర్ తింటారు, మనడే తిందవాళ్ళే. మీకేం జరు పాస్టర్ గారు తత్తకట్టి వాడు కణుకు మూసి తెరతాను పాటు కూడా రోడ్డులోగా అక్కడ లేదు. అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఓకే, కాబట్టి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ వినండి, ఒకవేళ ఆ వారంలో మీరు పాపం చేశారే అనుకోండి, కన్ఫెస్ యువర్ సిన్స్, ఒప్పుకొని తీసుకోండి. నేను ఒప్పుకోను తీసుకోనట్టు ఎందుకు వెళ్ళిపోవటం బయటికి? ఒప్పుకోవడానికి సమయం ఇచ్చాడు కదా దేవుడు. అర్థమవుతుందండి. కాబట్టి మీకు అందుకే ఎంత సమయం ఇస్తున్నా? 1 నిమిషం సమయం ఇస్తున్నానా? క్షమించు ప్రభువా, నా పాపం క్షమించు ప్రభువా, నా పాపం క్షమించు. 1 నిమిషంలో ఎన్నిసార్లు చెప్పొచ్చండి? మరి చెప్పి తీసుకోండి. కానీ దయచేసి అలాగా అవలేదు. ఇప్పుడు దాకా జరిగింది ఏదో జరిగింది, ఓకే, మీ తరపున నేను క్షమాపణ అడుగుతాను, కానీ ఇక్కడి నుంచి మాత్రం మీరు చెయ్యొద్దు. ఇంకా అస్తమానం క్షమాపణ అడిగితే అది ఒక ఆటలాగా అవుతుంది. అంతేగాని సారీ అనే పదం బ్రిటిష్ వాళ్ళు ఒకదానికి వాడారు, తెలియకుండా తప్పు చేసినందుకు. తెలిసి తప్పు చేసినందుకు కాదు, దాన్ని మన ఇండియా వాళ్ళు మార్చేసాం. ప్రతిసారి ఇంకంతే, సారీ 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 సారీ. అది పొడుగు సారీయో పొట్టి సారీయో? పట్టు సీర అట. ప్రతిదానికి ఇంకంతే. తెలియక ఏదైనా తగిలింది అనుకోండి, తెలియక తగిలింది, ఓకే, పాడమ్మి, ఓకే, క్షమించండి. అంతేగాని దాని అర్థాన్ని పాడు చేసేసి అలా చేయొద్దు దయచేసి, ఓకే. కాబట్టి ఓకే, 3వ చూద్దాం. 31లో ఏమనుంది? 31వ వచనంలో, అయితే మనలను మనమే విమర్శించుకొని ఏంటట? తీర్పు పొందక పోదుము. తీర్పు పొందక పోదుము అంటే తీర్పు పొందకపోవటం అంటే మనకి అప్పుడు ఏమొస్తుంది? పరలోకం వస్తుంది. రిజాయిస్, సంతోషం. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ and again I say rejoice. Rejoice in the Lord always and again I say rejoice. దేవుడు భక్తుడైన పౌలు జైల్లో ఉండి రాసిన ఈ మాట, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. కదండి, జైల్లో ఉండి ఎవడైనా సంతోషం అని అంటాడా? కానీ పౌలు అంటున్నాడు, అంతేనా? మనకు తీర్పు లేదు అంటే అప్పుడు ఏంటట? అప్పుడు ఏంటి మనకి? అంతే కదండి, సంతోషం. అమ్మో, నేను కూడా అక్కడికి వెళ్ళి నిలబడాలట, నేను కూడా అక్కడికి. ఒకవేళ నిలబడినా ఏముంది కదండి, అక్కడికి వెళ్ళి నిలబడినా ఏముందట? యవతి నీవు అర్హుడవేనట. దేనికి? పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి. కాబట్టి వాక్యంలో ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, 3వది ఏంటంటే రిసీవ్, రిజాయిస్ ఇన్ మీ. 3వది ఏంటంటే రిజాయిస్ ఇన్ మీ, నాలో నీవు సంతోషించు. ఎందుకంటే నీకు తీర్పు లేదు, ఒకవేళ వచ్చినా కానీ నీకేం లేదటనే శిక్ష లేదు. ఎంత సంతోషం అండి కదండి. వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళాం, 100 మంది అక్కడ ఉన్నారు, అంతేనా? ఆ 100 మందిలో నీకు ఉద్యోగం వచ్చిందంట. అబ్బా, ఏమి సంతోషం అంటే
ఏం సంతోషం అంటే ఈ సంతోషంలో కుడి పక్క వెళ్ళేవాడు ఎడం పక్క వెళ్ళిపోతాడు. ఏ అంటే ఆ సంతోషం, అబ్బా నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది. దేవుడు కూడా అంటున్నాడు అక్కడ, ఏది 31-32 వచనాల్లోని 32 వచనం చదువుదామా. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగునట్లు. అంటే కలగలేదు అంటే మనకేంటి? సంతోషం. మీకు అర్థమవుతుందా? అది రిజాయిస్ అనే పదం అక్కడ ఉండదు, కానీ సంతోషమేగా, అంతేనండి. అక్కడ నీకు ఉద్యోగం 100 మందిలో నీకు ఉద్యోగం వచ్చింది, నీకు సంతోషపడని ఇంటర్వ్యూ ఆఫీసర్ చెప్తాడు. చెప్పడా? అది కూడా చెప్తాడేమని చెప్తాడా? చెప్పడు. ఆటోమేటిక్ ఏమవుతుందట? సంతోషం వస్తుంది. ఇప్పుడు మనకు సంతోషమే కదా. మరి ఇలాంటి దాన్ని మీరు నెమ్మది లేచి వెళ్ళిపోతారా? జై ఇంతేది బయట కత్తుకు బేలా పాస్టర్ గారు ఊడితో పో, వాడు కణుకు ముచ్చి మీద ఊడితో పో ఇంజరే అలా జై ఇంతేది బయటకు అయింది. అలా బయట కత్తుకు బేలా నెమ్మదిగా లేచి బయటకు వెళ్తారు. ఉంటారా? బయటకు వెళ్తారా? ఉంటారా? యూఆర్ ఉండింగ్ ఆర్ నాట్ ఉండింగ్? యూఆర్ ఉండింగ్. మంచిరే మన్నీరే మంతాను. ఓకే, ఇగ్గే మందవల్లే పాస్టర్ గారు ఏదైనా ఇసుక మీరు దానిని తీసుకుని తిందవల్లే ఉండవల్లే. ఓకే, అది కాబట్టి ఆక్యూ. ఓకే, ద లార్డ్స్ సప్పర్ అండ్ ద లాస్ట్ సప్పర్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఓకే బాప్టిజం తీసుకున్న తర్వాత రిసీవ్ మీ, టేక్ అండ్ ఈట్ మై బాడీ and my blood, drink. Okay, the second are remember me, not once in a life, జీవితంలో ఒకసారి కాదు, or in a year, సంవత్సరానికి ఒకసారి కాదు, or in a month, నెలకు ఒకసారి. సమయం లేదని జనాభాకు ఆ రోజు మొత్తం దేవుందే ఉండివు, సమయం లేదేంటి? ఏమంటాం మళ్ళీ వాక్యం చెప్తూ? వారానికి ఒక రోజు ఎవరికి ఇచ్చేయాలటని? ఎక్కడిచ్చావు? గంట ఇచ్చి బలవదిని ఇవ్వడానికి ఎక్కువ మంది ఉన్నారు, పెట్టుకో. 100 మందిని వాలంటీర్స్ని పెట్టుకో, అంతేనా? నువ్వు ప్రార్థన చేసి వాళ్ళు ఇస్తారు. అంతేగాని ఎక్కువ మంది అని వీలవటం లేదండి అని సంవత్సరానికి ఒకసారి ఇస్తానండి, జీవితంలో ఒకసారి ఇస్తానని అలాగంటూ ఉంటేలా? ఓకే ఓకే. ఇక మూడవది ఏంటంటే రిజాయిస్ ఇన్ మీ. మీరు నన్ను తిని ఓకే నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఓకే 27-28 వచనాల ప్రకారంగా 27-28 వచనాల ప్రకారం ఏమిటంటే, whosoever shall eat this bread and drink this cup of the Lord unworthily, అయోగ్యంగా, అంతేనా? అన్వర్తిలీ, అయోగ్యంగా తీసుకోకూడదు. అయోగ్యత ఉంటే, ఇఫ్ యు ఫీల్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ అన్వర్తి టు టేక్ దట్ కప్ ఆర్ బ్రెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, గాడ్ హెస్ గివెన్ యూ ఎనఫ్ టైమ్ టు కన్ఫెస్ రైట్ నౌ. కన్ఫెస్ యువర్ సిన్ అండ్ టేక్ పార్ట్. ఏముందండి? అది 1 నిమిషం సమయం ఇస్తున్నా కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు సెకండ్కి ఒకసారి చెప్పిన 60 సార్లు ఇప్పుడు నోరు పడుతుందన్న సింపుల్గా హృదయపూర్వకంగా 2-3 సార్లు చెప్పినా చాలు. అంతేగాని ఐ డోంట్ వాంట్ టు కన్ఫెస్ అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ పార్ట్ అలా చెప్పొద్దు, అలా చెయ్యొద్దు. అర్థమవుతుందండి? ఓకే, కాబట్టి ద లార్డ్స్ సప్పర్ ఏం చేయాలటండి? బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలట? దాంట్లోనే పాల్గొవాలి. మా చర్చిలోనే తీసుకుంటా, మా పాస్టర్ గారు ఇస్తేనే తీసుకుంటా. ఇలాంటి దరిద్రపు ఆలోచన, ఏ ఆలోచన ఇలాంటి పదాలు వాడితేనే, అందుకనే చెప్తున్నా కదా, జెఫన్యా చెప్పి సిగ్గుమాలిన జనులారా అంటున్నా. ఏం మాలినా? అయ్య పాపం, ఆయనకి ఎంత కోపం వచ్చిందో. ఆ పదం ఇప్పుడు వాడతామన్నా. నాన్న, కన్న, బుజ్జి ఎప్పుడు
మొదటి మాట అండి కదండి. రెండోది ఏయ్, మూడోది అంతే, కర్ర తీసుకొని అంతే. టీచర్స్ కూడా అంతే. ఏం చేస్తారో తెలుసండి, ఎవరికి తెలియకుండా అంటే అది చెబుతూనే మంచోడు అంటే ఇలాగి లేస్తుంటారా. ఈ మంచోడని మెచ్చుకుంటే వీడు ఎందుకు ఎడుతున్నాడో పక్కన ఉండేవాడికి తెలియదు కదండి. నేను మంచోడు అని గట్టిగా ఎత్తుంటే ఈ స్టార్టెడ్ కేయింగ్, వీడు ಬಾರ್ ಕಾಯಿ ಒಂದು 5 ರೋಡವ್ರು ಅಂತಾರೆ ಈ ಬಾರ್ ಮಾಡ್ತಾರೆ తెలుసా. ನಿಮ್ಮ ಸಾಲು ಮಂಚಿ ಬಂದಿದ್ರು ಒಂದು ಫರ್ ಕೈ ವಾಟಿ ಗಟ್ಟಿಗೆಲ್ಲರು ಮತ್ತಕ್ಕೆ ಒಂದು ಕಾಯಿವರು ಮತ್ತ మంచి వాడిని జర మెచ్చుకుంటారు మత కీడు వారి కాయ ఉందో 5 జర పాపం అమ్ముని మందడానికి తెలియ. ఓకే, అది కాబట్టి మనము మన బిడ్డలు బాప్టిజం తీసుకున్నాక ఏం చేద్దాం, బల్లారదులు తప్పకుండా అలా పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా యేసయ్య మీకు వందనాలు. వాక్యమైన బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి, మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.